సో కోటేశ్వరరావు గారు, తుపాకీతో సాధించేది ఏమీ లేదు, తుపాకీలు పోలీసుల చేతిలో ఉండాలి. ఇప్పటి వరకు తుపాకీలు పట్టుకొని సాధించింది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఎన్కౌంటర్ని కూడా ఫేక్ ఎన్కౌంటర్గా చెప్తూ ఉంటారు తప్ప నిజంగానే అవి అంటే మ్యూచువల్గా జరిగినటువంటి కాల్పుల్లో చనిపోయినటువంటి సంఘటనలే మనం చూస్తున్నాము అని చెప్తున్నారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏదైతే మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి అగ్రనేతల్లో కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలు నెలకొన్నాయి. వాళ్ళు కూడా త్వరలో లొంగిపోయేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు అనేది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో గతంలో లాగా పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి, వాళ్ళు సాధించేది ఏమీ లేదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ దిశగా అడుగులు వేస్తోందో దానిలో భాగంగానే కంప్లీట్ మావోయిస్ట్ అంతానికి డిసైడ్ అయిందో ఆ రోజు త్వరలోనే వస్తుందని అంటారా? ఏం జరగబోతోంది? ఇప్పుడు మావోయిస్టులు ఏమవుతారు, మార్చి 30 తర్వాత ఉంటారా ఉండరా అనేటువంటిది సరే ప్రధానంగా మీడియాలోను బయట కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు సర్వేశ్వరరెడ్డి గారు ఒక మాట చెప్పారు, 60 ఏళ్ల నాడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ లేవు, ఇవాళ శాటిలైట్లు లేకపోతే అభివృద్ధి ఇవన్నీ కూడా జరిగిందని చెప్పారు. అది వాస్తవం. కానీ 60 ఏళ్ల నాడు ఈ నక్సలైట్ ఉద్యమం పుట్టినప్పుడు ఆ గిరిజన గ్రామాలలో దోపిడీ, ఆ గిరిజనుల మీద అణచివేత, గిరిజన యువతుల మీద జరిగినటువంటి అత్యాచారాలు ఏవైతే ఆ రోజు ఉన్నాయో దాదాపుగా అదే విధమైనటువంటి దోపిడీ, అదే విధమైనటువంటి అణచివేత ఇవాళ కూడా ఆ గిరిజన గూడెల్లో లేదని గుండె మీద చేసుకొని ఎవరినైనా చెప్పమనండి. నక్సలైట్ల ఉద్యమంలో మార్పులు వచ్చాయి, లేదా సాయుధ దళాల్లో పోలీసుల ఎత్తుగడల్లో వీటిల్లో మార్పులు వచ్చాయి, లేదా నక్సలైట్లు సైద్ధాంతికంగాను లేదా నైతికంగాను భౌతికంగాను దిగజారిపోయారు, ఇట్లాంటి ఏమైనా చెప్పుకోవచ్చు. అది వాస్తవం కూడా, దాన్ని ఎవరు కాదంటున్నారు. కానీ మార్చి 31 తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి దోపిడీ ఆగిపోతుందా? అణిచివేత ఆగిపోతుందా? అమిత్ షా గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, లేదా ఏ పోలీస్ అధికారి అయినా ఆ విధమైనటువంటి హామీ ఇస్తారా? అసలు వాటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇది ప్రశ్న. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆధునికమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ, లేదా మొత్తం అనేక మందిని పోలీస్ ఏజెంట్లని వాళ్ళ ఉద్యమాల్లోకి లేదా వాళ్ళ కమిటీల్లోకి ప్రవేశపెట్టారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, లేదా లొంగిపోయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, ఎక్కడెక్కడో పట్టుకొని తీసుకొచ్చి అడవుల్లో పెట్టల్లాగా కాల్చి ఎన్కౌంటర్లు అని చెప్పేసి చెప్పినటువంటి కట్టుకథలు వాస్తవం. అయితే దానికి దానికి సాక్ష్యాలు ఏమిటి అంటే, రాజ్యం చేసేటువంటి హింసకి అనేక సాక్ష్యాలు ఏమి ఉండవు. ఎక్కడ దొరకనిస్తారు, దొరకనివ్వరు, దొరకకుండానే మొత్తం అవసరమైనవి చేస్తారు. ఇప్పుడు హిడ్మా లేదా విజయవాడలో పట్టుబడ్డారు, ఒక భవనంలో 30 మంది 28 మంది పట్టుబడ్డారు అని చెప్తున్నటువంటి ఆ ఉదంతాలని కూడా అనేక అనుమానాలు వాళ్ళు ఎక్కడో పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి విజయవాడలో పెట్టి, లేదా ఏలూరులో పెట్టి, లేకపోతే అక్కడెక్కడ పెట్టి ఒక షో చేశారు. లేపాలనుకున్నటువంటి హిడ్మాని మరి కొంతమందిని తీసుకెళ్లి అక్కడ లేపేసి అక్కడ ఎన్కౌంటర్ అనేటువంటిది చెప్తున్నారు. సో ఇదంతా పోలీసులు ఆడుతున్నటువంటి డ్రామా అంటారు? డెఫినెట్ గా గతంలో అనేక డ్రామాలు ఆడారు కదా. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో అనేక మంది నాయకులు హతమయ్యారని చెప్పారు కదా. మరి అప్పుడు చెప్పారా వాళ్ళు? అప్పుడు పోలీసు అధికారులు, మరి ఆయన ఇప్పుడు సర్వేశ్వరరెడ్డి గారు అప్పుడు సర్వీస్ లో ఉన్నారో లేదో నాకైతే తెలియదు. అప్పుడు ఏ పోలీస్ అధికారి, ఏ మంత్రి ఇదిగో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో మేము పట్టుకొని కాల్చి చంపామని చెప్పేసి ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఏ ఉదంతంలో వాస్తవం మాట్లాడతారు, మీరు వాస్తవం మాట్లాడలేదు నేను అంటలే. ఆ రోజు ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పారా మీరు చెప్పినటువంటి విషయం? చెప్పలేదు. మరి చెప్పనప్పుడు ఇవాళ జరిగినటువంటి దాని మీద పోలీసు ఉన్నతాధికారులు చెప్పేటువంటి దాన్ని మీరు కానీ నేను కానీ ఎందుకు నమ్మాలి? ప్రశ్న ఇది. అంటే ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది పోలీస్ వ్యవస్థకు కావచ్చు,
లేదా ఇప్పుడు నక్సలైట్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, ప్రజాద్రోహులు, విప్లవ ద్రోహులు పేరుతో వాళ్ళు కొంతమందిని కాల్ చేస్తారు. మరి దాన్ని కూడా మనం నమ్మడానికి లేదు కదా, దాన్ని కూడా సమర్థించడానికి లేదు కదా నేను అనేది. కానీ అందుకని ప్రజా సంఘాలు ఎంత దీన్ని ఆరోపిస్తున్నా, ఇవి బూటకపు ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్లు అని చెప్పి ఎంత చేస్తున్నా కూడా ఎక్కడా కూడా ఒక్కటి ఫేక్ ఎన్కౌంటర్ అని ప్రూవ్ చేసినటువంటి దాఖలాలు మనకు కనపడలేదు. ఎవరు చేస్తారండి, ఎవరు చేస్తారు చెప్పండి? పౌర హక్కుల సంఘాలు ఉన్నాయి, వీళ్ళు అడవిలో ఉండరు, లేకపోతే ప్రజా జీవనంలోనే ఉంటారు వీళ్ళు. వాళ్ళకి మనకి రిలయబుల్ సమాచారం తెలుస్తుంది. దానికి ఆధారం ఎక్కడ ఉంటది? ఫేక్ ఎన్కౌంటర్ అని నిరూపించడానికి, కోర్టులో కేసులు వేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఎక్కడ ఉంటాయి? ఈ దేశంలోనే కాదు నేను అనేది, ఈ దేశంలో లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి ఎన్కౌంటర్లు జరిగినా ఎక్కడన్నా ఒక్కటి రుజువైందని చెప్పమనండి. ఎక్కడ రుజువు కాదు కానివ్వరు. రాజ్యం తలుచుకుంటే మొత్తం లేపేస్తారు. ఇప్పుడు ఇందిరాగాంధీని ఎట్లా చంపారో మనకి తెలుసా? ప్రపంచానికి తెలుసా? తెలియకుండా ఇందిరాగాంధీ హత్యకు సంబంధించినటువంటి చేసినటువంటి దర్యాప్తు విషయాలు ఏవి బయటకు రాకుండా కాళ్ళ నాలికలో పెట్టి, అంటే భూగర్భంలో భూస్థాపితం చేసి వాటిని ఎవడు బయటకు తీసి చెప్పడానికి వీళ్ళదని పార్లమెంటు చట్టం చేసిందండి. మరి ఇటువంటివి ఎట్లా వస్తాయి? ఒక దేశ ప్రధాని ఏ విధంగా చనిపోయిందో తెలుసుకోవడానికి మనకు అవకాశం లేనప్పుడు, అందుకని జరుగుతూ ఉంది. అందులో వాస్తవం. ఇప్పుడు వీళ్ళు నక్సలైట్స్ అనేక మంది ల్యాండ్ మైన్స్ పెట్టి లేపేస్తున్నారు. అది తప్ప రైటా అంటే అది తప్పే, అందులో ఎలాంటి సందేహం లేదు. దానివల్ల ఏమైనా సాధించారా అంటే సాధించింది కూడా ఏం లేదు. అందుకని ఈ హిట్మా కావచ్చు, ఇప్పుడు ఇదో ఉదాహరణకి విజయవాడలో నిజంగా నాటకీయ పరిణామం అది. అంతమంది మహిళలు ఒక్కసారిగా వచ్చి 28 మంది ఒక బిల్డింగ్ లో ఉన్నారు అంటే నేనైతే నమ్మడం లేదు. వాళ్ళు ఆ విధంగా వచ్చారని, చెప్పకుండా వచ్చారని, ఉన్నారని వీళ్ళకి తెలిసిందని. అసలు ఏ విధమైనటువంటి, అందులో కూడా ఏం చెప్తున్నారు, ఆ దేవుజీ అనేటువంటి కేంద్ర నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీగా ఉండేటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారట. మరి దేవుజీ సెక్యూరిటీ ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉంటే దేవుజీ ఎక్కడ ఉంటాడు? అంటే వాళ్ళిద్దరి మధ్య, ఆ దళం మధ్య లేదా వాళ్ళ రక్షకుల మధ్య డిటాచ్ అయిందా నా అనుమానం. ఇప్పుడు వాళ్ళని కనుక విచారిస్తే మరి దేవుజీ ఎక్కడున్నాడో కూడా తెలిసిపోతుంది కదా. నా అనుమానం దేవుజీ కూడా ఎక్కడో ఉన్నారు. 2-3 రోజుల తర్వాత లేపేసి ఏదో ఒక ఎన్కౌంటర్ అని చెప్తారని నేను అనుకుంటున్నాను. అది కాకపోతే మంచిదే. కానీ ఎందుకంటే గతంలో జరిగినటువంటి వాటిని గురించి చెప్తున్నా. ఇప్పుడు హిట్మా కూడా అట్లాగే దొరికాడని కదా, దొరికినటువంటి హిట్మాని ఈ విధంగా లేపేశారు. ఇప్పుడు పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ లేపేస్తే మంచి పేరు వస్తుందా, అరెస్ట్ చేస్తే మంచి పేరు వస్తుందా? ఈ రోజుల్లో హీరోలు అవుతారు కదా. ఎస్, అందుకని చెప్తున్నాను నేను. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని హిట్మా లాంటి నాయకుడిని లేపేశామంటే అమిత్ షా గారికి గొప్ప భుజాలు తెరుచుకోవచ్చు. అదే లొంగిపోయాడంటే ఏముండదు. అందుకని ఎవరికి ఉండేటువంటి అనుమానాలు ఉంటాయి. కాకపోతే మనం ఎక్స్ప్రెస్ చేయగలం తప్ప రుజువులు తీసుకురండి అంటే రుజువులు తీసుకురాలేము. అది.